గ్రంథం అందరూ కూడా తెరిద్దాం. ఆది కాండము దైవజనుడైన మోషే గారు పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా, దర్శనము ద్వారా, ఆయన యొక్క నడిపింపు ద్వారా రాసిన ఈ యొక్క ఆది కాండ గ్రంథము బైబిల్లో మొదటి పుస్తకము. ప్రతి ఒక్కరు కూడా తెరిద్దాం చేతిలో ఉన్న యొక్క బైబిల్ గ్రంథమును. ఆది కాండము మొదటి బుక్ అనగా మొదటి పుస్తకము బైబిల్లో ఆది కాండము 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఆది కాండ గ్రంథము 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మనం చదువుకుందాం. అందరూ శ్రద్ధగా వినండి, చదవండి. ఇది నిజమా? అడిగాను. ఈ తోట చెట్లు అందుకు సర్పము, మీరు అయ్య బాబు మీరు చచ్చిపోరు, ఏలయనగా ఏమవుతామట, తిని దినమున కన్నులు తెరవబడి మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. చాలండి, చాలు. మనమందరం కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ కొందరములు చెల్లిస్తున్నాము. రాజా పరిశుద్ధుడా, తండ్రి యొక్క వాక్య ధ్యానం బట్టి నీ కొందనాలు మా మధ్య ఉంచిన. ఆయన పక్కటి ఎముకను తీసి ఏం చేశాడు? ఆయన స్త్రీని చేశాడు, అవునా కదా? అయితే దేవుని చేత చేయబడిన వారు ఎవరు? ఆదాము. మరి దేవుని చేత చేయబడలేని వారు ఎవరు? దేవుని చేత చేయబడిన వారు ఇద్దరే. ఎందుకంటే పక్కటి ఎముకటి తీసిన తరువాత దేవుడే ఆ యొక్క స్త్రీని చేశాడు. అయితే గమనించండి, జాగ్రత్తగా వినండి. దేవుడు మనకి కొన్ని ఆజ్ఞలు దేవుడు ఇస్తాడు. ఏమనంటే, నీవు అబద్ధం ఆడకూడదు. ఏంటండి 10 ఆజ్ఞల్లో మనకున్నది ఏంటి? అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీవేం చేయకూడదు, దొంగలించకూడదు, నీవు వ్యభిచరించకూడదు, ఇంకా చాలా విషయాలు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి కింద నేల అందే కానీ దేని రూపమైన నీవు చేసుకోకూడదు, సాగిల పడకూడదు. చాలా విషయాలు దేవుడు మనకి ఆజ్ఞలు ఇచ్చాడు. అయితే ఆనాటి కాలంలో ఆదాముకు అవ్వకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిటి ఆజ్ఞ చెప్పండి? ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో, ఇప్పుడు చదువుకున్న ఆ యొక్క విషయంలో ఒక ఆజ్ఞ దేవుడు వారికి ఇచ్చాడు. ఏమిటి అంటే, ఈ లోకమంతా, ఈ సృష్టి అంతా కూడా నీ కోసమే చేశాను నేను. అనగా ఈ యొక్క ఆదాము అవ్వ కొరకు నేను ఈ యొక్క సృష్టిని చేశాను. మీరేం చేయండి? ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నింపండి. అయితే ఈ యొక్క తోటలో ఒక చెట్టు ఉంది. ఈ తోటలో ఒక చెట్టు ఉంది. అది మంచి చెడ్డలను తెలివినిచ్చే ఒక ఫలము. దీనిని మీరు తినకూడదు, జాగ్రత్తగా వినాలి అని ఎవరితో చెప్పారు దేవుడు? ఈ చెట్టు ఫలములు మీరు తినకూడదు. జీవవృక్ష ఫలం ఉంది, అదేవిధంగా మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలం ఉంది. ఈ రెండిట్లో మీరు ఈ మంచి చెడ్డలు తెలివిచ్చే ఫలము తినకూడదు అని దేవుడు ఎవరితో చెప్పాడు? చెప్పండి, ఎవరన్నా ఎవరితో చెప్పాడు? ఆయన ఆదాము అవ్వతో. నిజమేనంటారా? చెప్పాలి. దేవుడు ఆదాము అవ్వతో ఈ మాట చెప్పాడా? చెప్పండి, స్త్రీల్లో ఎవరైనా దేవుడు చెప్పాడంటారా? అంటే నేనేం చెప్తా ఏవేస్తారా మీరు? దేవుడు ఏం చెప్పాడంటారా? చెప్పలేదు. మరి ఎందుకు చెప్పలేదు? మరి ఇంకెవరితో చెప్పాడు ఆయన? ఇక్కడేమో ఈ మాట చెప్పింది ఎవరితో? దేవుడు ఆదాము అవ్వతో అని ఇలా అంటున్నారు పురుషులు. స్త్రీలు ఏమంటున్నారు? కాదు అంటున్నారు. మరి ఎవరితో చెప్పాడు దేవుడు? జాగ్రత్తగా వినండి. దేవుడు ఆదాము అవ్వతో చెప్పలేదని మీరు అంటున్నారు, ఆదాము అవ్వతో చెప్పారని మీరు అంటున్నారు. అయితే దేవుడు చెప్పింది ఆదాముతో మాత్రమే. జాగ్రత్తగా వినండి.
దేవుడు చెప్పింది ఆదాముతో మాత్రమే, అంటే అవ్వతో చెప్పలేదనా? కాదు కాదు కాదు, జాగ్రత్తగా వినండి. ఆ పక్కటెముక తీసిన తరువాత, స్త్రీగా చేసిన తరువాత ఆదాముకు నియమించినవన్నీ కూడా ఆదాము ఎవరు చెప్పాడు? అవ్వతో చెప్పాడు. జాగ్రత్తగా వినండి. ఈ విషయాన్ని సర్పము అనగా అపవాదిగాడు సర్పము ద్వారా ఎలాగైనా మోసము చేయాలని వాడికి ఆలోచన కలిగింది. ఎందుకోనంటే అక్కడి నుంచి త్రోయబడిన వాడి యొక్క అనుచరులందరూ కూడా ఎలాగైనా సరే దేవుణ్ణి ఓడించాలి, ఆ సింహాసనం నేను తీసుకోవాలి. ఎవరిది ఆలోచన? సాతానుగడిది. ఆ యొక్క లూసిఫర్ గడి యొక్క ఆలోచన అది. అయితే భూమి అంతా చూస్తున్నాడు, ఎంతో బాగుంది. భూమిలో ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఎవరో? ఆదాము కనబడుతున్నాడు. ఆదాము దగ్గరికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడట వెళ్దామని, కానీ ఆదాము దగ్గరికి వెళ్ళలేకపోయాడు. అమ్మ జాగ్రత్తగా వినండి, చాలా చాలా మీకు ఉపయోగపడే మాటలు. ఆదాము దగ్గరికి వెళ్దామని చూస్తే ఆదాము దగ్గర ఎవరున్నారో తెలుసా? దేవుని యొక్క కంచె ఉంది, దేవుని యొక్క మాట ఉంది. ప్రతిరోజు చల్లటి సమయం దేవుడు వచ్చి ఆదాముతో ఆడుకుని, దేవుడు ఆదాముతో మాట్లాడి ఎన్నోసార్లు ఆయనతో ముచ్చటించి మళ్ళీ తిరిగి దేవుడు వెళ్ళిపోయేవాడు. ఈ పని ఈయన చూసుకునేవాడు. ఈ యొక్క ఆదాము చుట్టూ ఒక అగ్ని కంచి ఉండేది. ఈ ప్రతిరోజు ఈ సాతానుగడు కూడా వస్తున్నాడట, ఎలాగైనా సరే ఆదామును పట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా వినండి. ప్రతిరోజు రావడం, అక్కడ ఉన్న అగ్నిని చూసి పారిపోవడం, ఎవరి పని? అపవాదిగడిది. అయితే ఒకనొక రోజున ఆ యొక్క అగ్నిలో చిన్న ఖాళీ దొరికిందట. ఆ ఖాళీ ఎందుకు దొరికింది అంటే అవ్వ ద్వారా. జాగ్రత్తగా వినండి. అంటే స్త్రీలు నేను తక్కువ చేసి మాట్లాడటం లేదు, కానీ అక్కడ ఉన్న సత్యమును మీకు నేను బయలుపరుస్తున్నాను. ఆ యొక్క అవ్వ ఎవరు తీసారట? పక్కటెముక నుంచి దేవుడే తీసి, దేవుడే ఆ యొక్క స్త్రీని నిర్మించి ఆదాంకి ఇచ్చిన తర్వాత ఆదాం అన్నీ బోధిస్తున్నాడట. ఎవరికి? తన యొక్క భార్యకి. ఇదిగో అమ్మాయి, దేవుడు మనల్ని ఎలాగ ఉండమన్నాడు, ఇగో అన్ని మనమే, ఎన్ని మనల్ని ఏలమని దేవుడు పెట్టాడు. ఇక్కడ ఒక చెట్టును చూసావా, ఇగో ఈ చెట్టు ఇక్కడ చూసావా, దీనిని మాత్రం ముట్టుకోవద్దు. చాలా జాగ్రత్త వినండి. దీనిని మాత్రం ముట్టుకోవద్దు. ఇగో పక్కన ఉంది జీవవృక్ష ఫలం, దాన్ని నువ్వు తీసుకో. ఈ తోటలో ఉన్నవన్నీ నీకే, కానీ ఇది మాత్రం ముట్టుకోవద్దని ఎవరు చెప్పారు? ఆదాము అవ్వతో చెప్పాడు. జాగ్రత్తగా వినండి. అయితే దేవుడు చెప్పిన మాట స్థిరపడుతుంది. జాగ్రత్తగా వినండి. దేవుడు ఏ మాట చెప్పినా స్థిరపడుతుంది. మానవుడు చెప్తే స్థిరముగా ఉండదు, మానవుడు చెప్తే స్థిరపడదు. ఆదాము చెప్పిన మాట అవ్వ ఏం చేసిందట? పెడ చెవిని పెట్టింది. జాగ్రత్తగా వినండి. విన్నది, భయం ఉంది, కానీ ఆ తల్లి ఏం చేసిందట? కేవలం అది మాట వరకు తీసుకుంది తప్ప ఆచరణలో దాన్ని పెట్టలేకపోయింది. అయితే ఆదాము చెప్పిన మాటకు ఈమె లోబడలేదు. సాతాను కూడా కొనొక రోజున వచ్చాడట. వచ్చిన తరువాత ఆడికి దారి దొరికింది. ఇంత అగ్ని కంచులో చిన్న దారి దొరికిందంట. అందుకనే జాగ్రత్తగా వినండి. దేవుని మాట ఎప్పుడైతే మనతో ఉంటుందో, దేవుని యొక్క అగ్ని మనతో ఉంటుంది, కంచె మనతో ఉంటుంది. ఎక్కడైనా మనం ఏదైనా సరే, ఎక్కడైనా చిన్న తప్పు జరిగినా ఏమవుద్ది? సాతానుడికి మనం అవకాశం ఇచ్చేవారుగా తయారైపోతాం. ఆ యొక్క సమయాన్న ఆ యొక్క సాతానుగడి భూమి మీదకి వచ్చినప్పుడు తిరుగుతున్నాడు, అటు ఇటు పని అదే. ఎందుకంటే అక్కడ మనం చూస్తాం ఆ యోబు గ్రంథంలో, ఏమయ్యా ఎక్కడి నుంచి వచ్చామంటే నేను భూమి మీద అటు ఇటు తిరిగి ఇక్కడికి వచ్చానని ఉంటుంది. వీడి పని తిరుగుతున్నాడు, దొరికాడు. కరెక్ట్గా ఆదాము దగ్గర వెళ్ళేసరికి అవ్వ దగ్గరికి ఆడికి అవకాశం దొరికిందట. అవ్వ దగ్గరికి డైరెక్ట్గా వస్తే అవ్వకి అర్థమవుతుందని వాడు ఏం చేశాడు? పాముని అనగా సర్పముని వాడుకున్నాడు. మనం ఏమంటాం? పామునిగా అమ్మ సాతానుడు. కాదు కాదు కాదు, పాము కూడా ఎవరి చేత చేయబడింది? దేవుని చేత. అయితే సర్పముగా ఉన్నప్పుడు దాని కాళ్ళు చేతులు ఉండేవని మన బైబిల్ చెప్తున్న సత్యం. అయితే దానిని వాడుకొని, అందుకని అదేంటంట చదువుదాం ఒకసారి, చదవండి ఒకసారి 3వ అధ్యాయం ఆ మొదటి వచనంలో, ఆ యొక్క మొదటి వచనం చదువుదాం ఒకసారి. ఆ యొక్క సర్పము ఎలాగుంది చదవండి ఒకసారి. ఎలాగుందట? యుక్తి గలగై ఉన్నదట. అంటే చాలా తెలివైనది, చాలా 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 కన్నింగ్ మెంటాలిటీ దానిది, సర్పముది. అయితే సాతానుగాడు సర్పమును వాడుకొని సర్పము రూపంలో వచ్చి ఆ యొక్క అవ్వతో అంటున్న మాట, ఇది నిజమా? ఏంటంటే ఇది నిజమా? ఏది నిజం? ఏంటి ఇది నిజమా అని అడుగుతున్నాడు. ఎవరినే చెప్పాలి? ఎవరిని అడుగుతున్నాడు ఈ మాట? అమ్మా చెప్పాలి, జాగ్రత్త నా వైపు చూడండి.
సాతానుగాడు ఎవరిని అడుగుతున్నాడు ఈ మాట, ఇది నిజమా అని ఎవరిని అడుగుతున్నాడు చెప్పాలి? హవ్వతో అడుగుతున్నాడు. జాగ్రత్తగా వినాలి. అందుకేనే ఈ మాట ఆదాముతో అడగలేదాడు. ఆదాముని అడగలేకపోయాడు. ఎందుకంటే ఆదాముని అడిగే ఇంకా శక్తిడికి లేదు. ఎందుకంటే ఆదాము చుట్టూ దేవుని కంచె ఎల్లప్పుడూ ఉన్నది. ఎప్పుడైతే స్త్రీని ఇచ్చాడో దేవుడు, ఆ స్త్రీకి కూడా అగ్ని కంచె వేశాడు. కానీ ఆదాము మాట ఆ స్త్రీ ఏం చేసిందట, అనగా తల్లి అయిన అవ్వ ఏం చేసింది, పెడచెవిని పెట్టడం ద్వారా సాతానుడికి ఏమైంది, అవకాశం దొరికింది. అవకాశం దొరికినప్పుడు ఆ యొక్క సర్పము అవ్వతో మాట చెప్తుందంట, ఏమని, ఇది నిజమా? ఏమి నిజం? ఏది నిజం? ఇది నిజమా అని ఎవరు అడుగుతున్నారు? సాతానుగాడు ఆ యొక్క అవ్వతో అడుగుతున్న మాట ఇది నిజమా అంటే ఏమని నిజం? ఏమిటి? ఇది తింటే మీరు చచ్చిపోతారు అన్న మాట నిజమా అని సాతానుగాడు ఆదాము ఆ యొక్క అవ్వను అడిగినప్పుడు అవ్వేమంటుంది? ఒకసారి చదువుదాం. ఒకసారి ఆ మాట, ఆ యొక్క మాటలు చదువుదాం ఒకసారి. స్త్రీ ఈ తోట చెట్ల మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండా ఉన్నట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పునని. ఏటట? ఇది నిజమా? ఏమిటి? ఇదిగో ఈ యొక్క మంచి చెడ్డ తెలివిచ్చే ఫలమును మీరు తింటే చచ్చిపోతారని దేవుడు చెప్పిన మాట నిజమా అంటే అవును, దేవుడు చెప్పాడు. ఏమని? ఇది కానీ తింటే మేము చచ్చిపోతాం, ముట్టుకున్నా చచ్చిపోతాం అని అంటే అప్పుడు సాతాను అంటున్నాడంటే ఇది నిజమా? అమ్మ జాగ్రత్త వినాలి. ఇది నిజమా అంటే పండుని పట్టుకున్నంత మాత్రాన చచ్చిపోతారా? పండుని చూసినంత మాత్రాన చచ్చిపోతారా అని అంటే అవ్వకు ఒక ఆలోచన కలిగింది. నిజమే కదా, ఏమిటి? ఇది మేము అన్నీ తింటున్నాం, ఇది తినడం వల్ల ఏమైపోతాం? జాగ్రత్తగా వినండి. అందుకని దేవుని మాటకు మానవుని మాటకు చాలా వ్యత్యాసం ఉంది. దేవుడి మాట్లాడిన మాట స్థిరపడుతుంది, మానవుని మాట్లాడిన మాట అది ఏమవుద్దండి, పాడైపోద్ది. ఇక్కడ ఆదాము ద్వారా విన్న మాట, దేవుడు మాట ఈ విషయం చెప్పాడు, ఇది తింటే మేము చచ్చిపోతామని అనగాలే ఆ యొక్క సర్పమైన అపవాదిగాడు ఏమంటున్నాడు, ఏమి కాదు. ఎందుకో తెలుసా? ఇది తిన్న మరుక్షణం, జాగ్రత్తగా వినండి, ఇది తిన్న మరుక్షణం మీరు ఏమవుతారో తెలుసా? మీ కన్నులు తెరవబడతాయి. మీకేమవుతాయి? మీ కన్నులు తెరవబడతాయి, మీ మనోనేత్రములు తెరవబడతాయి, మీరు దేవతల వలె అయిపోతారు. జాగ్రత్తగా వినండి. ఏమిటట? ఈ యొక్క మంచి చెట్లు తెలివినిచ్చే మరణమైన ఈ మరణ వృక్షాన్ని నువ్వు తింటే, సాతానుగాడు అంటున్న మాట, నువ్వు ఇది తింటే ఇక్కడేమో జీవం ఉంది, ఇక్కడేమో మరణం ఉంది. ఇది నువ్వు తింటే నీ కన్నులు తెరవబడతాయి, నీకు మరణం ఉండదు, నీవు దేవతల వల్ల అయిపోతావని దేవుడు ఇది తినొద్దన్నాడు అని ఎవడు చెప్తున్నాడు? సాతానుగాడు. జాగ్రత్తగా వినండి. అప్పటికి దేవతలు అనబడేవారు ఎవ్వరు లేరు. ఒకే ఒక దేవుడు, ఆయన మాత్రమే ఉన్నాడు. ఆయన తప్ప మరొక ఎవ్వరూ లేరు. కానీ ఒక అపవాదిగాడు ఏమంటున్నాడు? జాగ్రత్తగా వినండి. ఏమంటున్నాడు? మీరు ఇది తింటే దేవతల వల్ల అయిపోతారు. అబ్బా, ఏటట? దేవతల వల్ల మీరు అయిపోతారు. చూడండి, ఆ మాటకైనా ఈ యొక్క తల్లి ఏమో ఆలోచించాలి. అయ్యో, నా అవతల పో, ఇదేంటి నా నాన్న మా తండ్రి ఇది చెప్పలేదు, ఇది తినొద్దు అన్నాడు, మేము తినమని ఏమనాలి? ఈవిడా వెళ్ళిపో, బయటికి అనాలి. కానీ ఇక్కడ ఏమైంది? అందుకనే నువ్వు వినే మాట నిన్ను పాడు చేస్తుంది. నువ్వు వినే యొక్క మాట, దేవుని మాట నిన్ను బ్రతికిస్తుంది. సాతానుడి మాటకి నీకు ఏం తెస్తుంది తెలుసా? మరణము తెస్తుంది. సాతానుడికి ఎలాగైనా సరే ఆదామును చెడగొట్టాలి, కానీ వాడి వల్ల అవ్వటం లేదు. దేవుని అగ్ని, దేవుని కాపుదల ఎల్లవేళలా ఆయన తోడుగా ఉంది. కానీ ఎప్పుడైతే అవ్వ వచ్చిందో, అమ్మా నేను ఏ స్త్రీని అనటం లేదు, కానీ దేవుడు చూడండి, మనల్ని ఏర్పరచుకున్నప్పుడు సమస్యలు ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా మనల్ని కృంగదీయాలని వస్తాయో ఆ యొక్క అపవాదికుడి యొక్క తంత్రముల కొరకు మీకు నేను తెలియజేస్తున్నాను. అవ్వని పట్టుకొని ఏమంటాడు? ఇది నిజమా? చూడండి, ఒక అనుమానం వచ్చిందంటే అది పెనుభూతముగా మారిపోతుంది. మన జీవితంలో ఏదైనా సరే ఇది నిజమా అని ఎవడైనా మనకు పెట్టాడు అనుకోండి, జాగ్రత్తగా వినండి. మనకి సెగ్గొడ్లు వస్తాయి కదా, సెగ్గొడ్లు తెలుసు, సుంచులు అంటారు. అది వచ్చినప్పుడు ఏమవుద్ది? బాగా నొప్పి వస్తుంది. బాగా నొప్పి వచ్చి ఏమవుద్ది? ఇంకా మనం ఉండలేనంత నొప్పి. ఎందుకంటే ఈ ఎండాకాలంలో బాగా
అవి రాని చోట్ల కూడా వస్తుంటాయి. నాకు ఈ తొడల మధ్యన వచ్చినాయి, ఒక్కోసారి సంకలు వచ్చినాయి, చచ్చిపోతాం. ఇంకా అంత ఘోరంగా ఉంటాయి. ఆ యొక్క సెగ్గొడ్లు వచ్చినప్పుడు మనకు దాని కొరకు తెలిస్తే పర్లేదు. కొంతమంది అంటారు ఇది ఏమైనా క్యాన్సర్ పుండేమో, ఇది ఇదేంట, ఎవరైనా ఇది క్యాన్సర్ పుండేమో అంటే అయిపోయింది. ఇంకా ఏమంటాం, ఇంక ఇది నిజమా అన్నట్టు ఇది క్యాన్సర్ పుండేమో అని ఆడు వెళ్ళిపోతాడు. తర్వాత మన బ్రతికి ఎలా ఉంటుంది, అరే ఇదేదో నాకు ఇంకా చంపేసేదిలాగా ఉందరా, ఇంక దీనివల్ల అదేముండదు, సుంచిరే 2-3 రోజులు మళ్ళీ అది చీమొచ్చి పోతుంది. కానీ మన ఆలోచనలు ఎలాగుంటాయి, అమ్మో ఇంక నేను చచ్చిపోతానేమో, క్యాన్సర్ ట్రీట్మెంట్ లేదు కదా, ఇది క్యాన్సర్ పుండేమో, ఇది మరి దీన్ని ఎవడు బాగు చేస్తాడు, అమ్మో నా పిల్లలు ఉన్నారు, మన శవపేటకు కూడా గుర్తొచ్చేది. ఎందుకు అనుమానం. అందుకే జాగ్రత్తగా వినండి, అనుమానం అనేది మన జీవితంలో రానివ్వకూడదు. దేవుని పట్లే కానీ, దేవుని యొక్క విషయాల్లో కానీ, లోక విషయాల్లోనే కానీ ఏదైనా కదా అనుమానం అనేది రాకూడదు. అనుమానం రావడం వల్ల కుటుంబాలు చిన్న భిన్నమైపోయినాయి. అనుమానం రావడం వల్ల ఏమయ్యాయి, సంఘాలు విడిపోయినాయి. అనుమానం రావడం వల్ల ఏమయ్యాయి, సాక్షాత్తు దేవుడి చేత చేయబడిన ఆదామే దేవుని చెంత నుండి పారద్రోలబడ్డాడు. ఆ యొక్క ఇది నిజమా, మీరు చచ్చిపోతారా ఇది తింటే, ఈ యొక్క మంచి చెట్లు తెలివినిచ్చే ఫలములు తింటే మీరు చచ్చిపోతారని మీ దేవుడు చెప్పాడా, ఇది నిజమా అంటే ఆ యొక్క తల్లి ఏమనాలి చెప్పాలి, ఏమనాలి, ఏయ్ ఇది మా దేవుడు మాకు చెప్పిన నియమం, ఇది నువ్వు మా దగ్గర మాట్లాడకు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆయన పంపించాలి, గద్దించాలి. కానీ ఇక్కడ స్త్రీ లోబడిపోయింది. జాగ్రత్తగా వినండి, ఇది మీరు తింటే మీరు దేవతల వల్ల అయిపోతారు, మీ కన్నులు తెరవబడతాయి. ఇదిగో ఏంటి ఒక విషయం చెప్తాను, జాగ్రత్త వినండి. ఈ ఈ సృష్టి అంతా చూసినప్పుడు ఆదాము ఎంతో ఆనందించాడట, పాట అందుకున్నాడు. తన భార్య బట్టి ఎంతో సంతోషించాడు, లోకంలో ఉన్న ప్రతిదానికి పేర్లు పెట్టాడు. కానీ భార్య జరుగుతున్న ఆ యొక్క పరిస్థితిని గమనించలేకపోయాడు. ఆయన ఆ భార్య పడిపోతున్న ఆ యొక్క అపవాదిగడి యొక్క బంధకాల్లో గమనించలేకపోయాడు. ఆ యొక్క బంధకాల్లో పడిపోయిన అవ్వ ఏం చేస్తుందో తెలుసా, జాగ్రత్తగా వినండి. ఆ యొక్క సాతానుడు పెట్టిన ఒక్క మాట, ఇది నిజమా, నీ జీవితంలో నా జీవితంలో ఇలాంటి బోళ్ళు వస్తాయి. జాగ్రత్త వినండి, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఎవడు మనల్ని పాడు చేయలేడు, ఎవడు మన మీద ఏమి చేయలేడు. ఎందుకో తెలుసా, నీవు నేను యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా నాన్నగారి విషయంలో మీకు తెలియజేస్తాను, జాగ్రత్త వినండి. గత 2 వారాల కిందట ఒక సేవకుడు వచ్చి ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే నీ మీద చేతబడి జరిగింది, నీ మీద చేతబడి జరిగిందయ్యా, కానీ అవేమి నిన్న ముట్టలేవన్నాడు ఆయన. అవన్నీ కూడా అవేమి నిన్ను చేయలేవు. ఎందుకో తెలుసా, ఒక మాట చెప్తాను, నీకైనా సరే నాకైనా సరే ఎవరికైనా సరే ఏ అనుమానాలు కలిగినా ఏదైనప్పటికీ కూడా ఒకటే, నీవు నేను యేసుక్రీస్తు రక్తం క్రింద ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకమంతా ఒకటైపోయినా నువ్వు ఒకటైపోయినా నువ్వే గెలుస్తావు. ఎందుకంటే మన పక్షాన మన దేవుడు ఉన్నాడు. అదే విషయంలో అవ్వ పడిపోయింది. ఏంటంటే అవ్వ పడిపోయింది. అవ్వ చెప్పలేకపోయింది, ఇది నా దేవుడు చెప్పలే. అందుకనే దేవుని చేత నువ్వు ఎన్నుకోబడాలి, దేవుని చేత నువ్వు నడిపించబడాలి. ప్రతి విషయంలో కూడా నీవు దేవుని చేత ముందుకు వెళ్ళాలి. దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి అవ్వడం లేడు. అపవాదిగాడు ఆదామును ముట్టలేకపోయాడు, అవ్వను మాత్రం ముట్టుకున్నాడు. ఏమని, ఇది నిజమా అని ఒక్క మాటతో, ఈ పండు మీరు తింటే దేవతల వల్ల అయిపోతారో, కళ్ళు మీకు తెరవబడతాయి అని ఆ మాటకి వెళ్ళింది. ఏం చేసిందో తెలుసా, ఆ పండు ఎలా కనబడుతుందంట, చూపుకు రమ్యమైనది. అమ్మ జాగ్రత్తగా వినాలి, అది చాలా ఎర్రగాను చాలా రమ్యముగాను చూడగానే తినాలనిపిస్తుందట. కానీ ఆ పక్కనే జీవవృక్ష ఫలం ఉంది, అది కనబడటం లేదు. ఈ యొక్క తల్లి ఏం చేసింది, తెంపుకొని ఆ యొక్క తినిన వెంటనే ఏమైందో తెలుసా, ఆ కన్నులు తెరవబడ్డాయంట. ఏ కన్నులో చెప్తాను, జాగ్రత్తగా వినండి. అప్పటి వరకు వారు దేవుని యొక్క హస్తాల్లో భద్రపరిచిన వారు లోకము కనవాళ్లే, కేవలం దేవుడు, ఈ యొక్క సృష్టి ఆనందమే, ప్రతిరోజు సంతోషమే, ప్రతిరోజు కూడా ఆనందమే. దేవుడు వస్తున్నాడు, వీళ్ళతో ఆడుకుంటున్నాడు, మాట్లాడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. వీరు కూడా సంతోషంగా బ్రతుకుతున్నారు. వీరు ఏ విధమైన కష్టం లేదు, హ్యాపీగా ఆ ప్రతి పండ్లు ప్రతివన్నీ కూడా తింటున్నారు, జంతువులతో ఆడుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే ఆ పండుని తిన్నదో అప్పుడు దాకా లోకమంతా పచ్చగా కనబడిన ఈ యొక్క సృష్టి అంతా కూడా ఈమె కళ్ళకి ఎలా కనబడుతుంది తెలుసా, అగ్ని వల్లే మాడిపోతుంది.
అంత చీకటే. కనులు తెరవబడడం అంటే ఇదే. కనులు తెరవబడడం అంటే తెలుసా? లోకము నీకు కనబడుతుంది. లోకంలో ఏంటంట? లోకము దాని ఆశయు గతించిపోతాయి. లోకంలో ఏముందట? మరణం ఉంది. లోకంలో చీకటి ఉంది. లోకంలో ఏముంది? భయంకరమైన వేదన, శోధన ఉందట. ఆ యొక్క భయంకరమైన చీకటి ఈమె కనబడడం ప్రారంభించింది. జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క ప్రభావం ఆమె నుంచి పోయింది. దేవుని యొక్క కాపుదల ఆమెను విడిచిపెట్టి పోయింది. ఆమె తినడమే కాక వెళ్ళి ఎవరికి ఇచ్చిందట? తన భర్తకు, అనగా ఆదాముకు ఇచ్చిందట. ఇదిగో తినిది, ఇది తిను, ఇగో ఇది తిని చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది, ఇది. అప్పుడు ఈయన ఏం చేయాలి? ఎవరో ఆదాము ఏం చేయాలి? అమ్మాయి ఇది ఎక్కడి నుంచి తెచ్చావు, ఇది ఎవరిచ్చారు ఇది అని చెప్పాలి కదా. రోజు తిన్న పళ్ళే కదా, ఇవి తెలీదా? రోజు తిన్న యొక్క ఫలాలే కదా, రోజు తిన్న యొక్క మంచి మంచి ఆహారమే కదా. కానీ ఆదాము ఏమనాలి? అమ్మాయి ఇది ఎక్కడి నుంచి తెచ్చావు, ఇది ఎప్పుడు మనం చూడలేదు కదా, ఈ పండు ఏనాడు చూడలేదు కదా నేను, ఈ పండు ఎక్కడి నుంచి తెచ్చావు, మనం తినకూడదు ఏమైనా తెస్తున్నావా అని అనాలి. కానీ ఇక ఆదాము ఏం చేశాడు? తన భార్య మీద ప్రేమ ద్వారా అది తినేశాడు. తినేయడం వల్ల ఏమైందో తెలుసా? జాగ్రత్తగా వినండి. తన మనోనేత్రాలు తెరవబడ్డాయట. లోకమును చూడడం ప్రారంభించాడు, పాపమును చూడడం ప్రారంభించాడు. క్రీస్తు మహిమ వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయిందంట. క్రీస్తు అభిషేకము వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయిందట. క్రీస్తు యొక్క జీవము వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయిందట. అప్పుడు దాకా సంతోషంగా బ్రతికిన వారు, అప్పుడు దాకా ఆనందంగా జీవించిన వారు, ఎప్పుడైతే సాతానుగాడు చెప్పిన ఒక్క మాటకు మరణ వృక్ష ఫలమును తిని మరణానికి పాత్రులైపోయారు. వారి కనులు తెరవబడ్డం అంటే ఏంటో తెలుసా? పాపమును చూడడం ప్రారంభించారు. జాగ్రత్తగా వినండి. దేవుని మాట ఇది జీవము. ఈ దేవుని మాట నువ్వు భుజిస్తే, దేవుని వాక్యము భుజిస్తే, నువ్వు ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, నీ కొరకు ఎదురు చూస్తున్న యేసుక్రీస్తునే చూస్తాం మనం. ఈ మాటకు అంత శక్తి ఉంది. అందుకే చెప్పాం కదా, మనం యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారము, యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడిన సంఘము. మనం ఎవరి వైపు చూడాలట? జీవవృక్ష ఫలమైన యేసయ్య వైపు చూడాలి. జీవాధిపతి అయిన యేసయ్య వైపు చూడాలి తప్ప ఎన్నో వస్తూ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు కలుగుతుంటాయి, ఆపదలు, భయంకరమైన శ్రమలు ఎన్నో, వాటి వైపు నువ్వు చూడకూడదు. సాతానుడు భయంకరంగా రెచ్చిపోయి ఆనాడు అవ్వ చేత అబద్ధములు ఆడి, అందుకనే అబద్ధాలకు జనకుడాడు. ఎవరో? అపవాదిగాడు. అబద్ధాలు ఏమన్నాడు? ఇది తిన్న మరుక్షణం మీరు దేవతల వల్ల అయిపోతారు. దేవతలు అనబడేవారు లేరు అప్పుడు. ఇప్పటికీ కానీ అప్పటికి కానీ దేవతలు అనబడేవారు దేవుని యొక్క సంఘములో కానీ దేవుని యొక్క నామాల్లో లేవు. అలాంటి సమయంలో నువ్వు దేవతలు అయిపోతావు అనగాలే ఈమె కళ్ళు తెరవబడిపోయేట. తిని వెంటనే వారికి ఉన్న మహిమంతా పోయి పాపపు ప్రేత వస్త్రములు, ప్రేత అవతారము వారికి వచ్చేసిందట. ఆ తరువాత దేవుడు చదువుతున్నాడు, చూస్తున్నాడు. ఆ సాయంత్రాన్ని చూస్తున్నాడు. ఆదామా నువ్వెక్కడున్నావు అంటే ఏమనాలి? చూడండి, ఎప్పుడు దేవుడు వచ్చాట ఎలా చూడగల ఆదాము అవ్వ ఇద్దరు కనబడేవారట, వారితో మాట్లాడేవాడు. అలాంటి సమయాన్న ఆదాము కనబడలే, అవ్వ కనబడేసరికి దేవుడు అడుగుతున్నాడు. అప్పుడే అర్థమైపోయింది దేవుడికి ఏదో తప్పు జరిగింది. అప్పుడు ఆదాము అంటున్నాడు ఏమని? అయ్యా ఇదిగో మేము చెట్లు వెనకాతలు దాగున్నాం, మేము దిగంబరులుగా ఉన్నాం, మా ఒంటి మీద బట్టలు లేవు, నీ ఒంటి మీద వస్త్రములు లేవని నీకు ఎవడయ్యా చెప్పాడు అని దేవుడు అడుగుతున్నప్పుడు, ఇదిగో నీవు నా పక్కటెముకగా తీసిచ్చిన ఇగో ఈ స్త్రీయే నన్ను మోసగించింది. అందుకే జాగ్రత్తగా వినండి. దేవుడు కోపం వచ్చిందట. వీరు ఎక్కడ తిరిగి వెళ్ళి ఆ యొక్క జీవవృక్ష ఫలము తినేస్తారోమోనని దేవుడట దానికి అగ్ని ఖడ్గములు కంచి వేసి ఆ యొక్క తోట నుంచి వారిని దేవుడు పంపించేసాడు బయటికి. జాగ్రత్తగా వినండి. ఇది నిజమా అన్న ఒక్క మాటకి అక్కడ స్త్రీ పడిపోయింది. మన జీవితంలో కూడా దేవుని నుంచి వైదొలిగిపోయి ఎన్నో వస్తున్నాయండి. దేవుని నుంచి వైదొలిగిపోయి, అది నీ ఆర్థికమైన పరమైన ఇబ్బందులు అవ్వచ్చు, మానసికమైన ఇబ్బందులు అవ్వచ్చు, నీ ఆలోచనలు అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, నీ ఏ ఉద్యోగం అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా సాతానుగాడట ప్రతి దగ్గర నీ కోసం కొన్ని ఉచ్చులు వేసి ఉంచాడంట. జాగ్రత్తగా వినండి. అది నీ ఇంటి దగ్గర అవ్వచ్చు, లేకపోతే నువ్వు నడిచే దారి అవ్వచ్చు, లేకపోతే నువ్వు ఉద్యోగం అవ్వచ్చు, ఎక్కడైనా కొన్ని ఉచ్చులు వేసాడట. అక్కడ ఒక మాట ఉంటుందంటే ఏంటి? ఇది నిజమా అంతే. ఆ ఉచ్చులు పడిపోతే మనం ఏమవుతుందో తెలుసా? మరణము అయిపోతాం. జాగ్రత్తగా వినండి. మరణం అంటే చచ్చిపోయి పెట్లు పెట్టడం కాదు.
దేవుడు మనకిచ్చిన మహిమను మనం కోల్పోతాం. దేవుడు మనతో ఉన్న సంబంధం కోల్పోతాం. దేవునికి మనకు ఉన్న మంచి అనుబంధం కోల్పోతాం. ఆ తర్వాత లోకములో పడిపోవడం వల్ల ఏమవుతుందో తెలుసా? వేదనే. ఆ తర్వాత ఆదాము అవ్వ పరిస్థితి మనం చూసుకుంటే వేదనతోనే చెమట ఊడ్చి నీ చెమట రక్తం అంతా చెమటగా కారి భూమి మీద పడితే తప్ప నీకు బొవ్వ దొరకదు. ఈ నేటికి ఇప్పుడు అదే బాధపడుతున్నాం మనం. ఆ చెమట ఎంత భయంకరంగా మనం కష్టపడితే తప్ప ఎలాంటి వాడిని ఆఖరికి మన భారతదేశంలో నెంబర్ 1 ధనవంతులు ముఖేష్ అంబానీ అయినా సరే చెమట పడకుండా తిండి రాదాలికి. నీకైనా నాకైనా సరే దేవుడేమో తినండి అయ్యా, ఫలించండి, ఇదంతా మీదే, మీరేమి వ్యవసాయం చేయవసరం లేదు, డబ్బులు దాచుకోవసరం లేదు, ఏమీ వద్దు, ఇదంతా మీదే, తినండి, మీరు సంతోషించండి అని దేవుడు చెప్పిన మాట కాస్త ఈరోజు ఏమైంది చూడండి. ఎంత భయంకరంగా లోకము పాపముతో భయంకరంగా రెచ్చిపోతూ మనిషికి పడదు, సొంత ఇంట్లో వాళ్ళకి పడదు, సొంత ఇంట్లో వాళ్ళకి భయంకరంగా ఈ యొక్క గొడవలు అల్లర్ల కారణం ఆ రోజు ఇది నిజమా అన్నందుకు. అనగా ఇదిగో ఇది తింటే నీవు చచ్చిపోతావు, ఇది తింటే ఇదిగో నేను మరణం అయిపోతాను అన్న ఒక మాట ఈమె జ్ఞాపకం చేసుకోలేదు. ఆ ఒక్క మాట ద్వారా ఈరోజు ఏమైంది? సాతానుగాడు సర్వమానవాళిని నాశనం చేయుటకు ప్రతిదినము కూడా వాడు నడుస్తూనే ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో మాడుతున్న విషయం ఏంటో తెలుసా? ఇది నిజమా అనే అనుమానపు మాటలు ఎన్ని నీ వద్దకు వచ్చినా, ఎన్ని నిన్ను కృంగదీయాలని చూసినా నీవు చూడవలసింది జీవవృక్ష ఫలమైన యేసుక్రీస్తు వైపే. ఇదిగో ఒకప్పుడు పరిస్థితిని ఇదండి, ఒకప్పుడు భయంకర బ్రతికి రోజు నన్ను బ్రతికించిన జీవాధిపతి అయిన నా దేవుడి వైపు నడుస్తా. చూడండి, అందుకనే నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండాలట. ఆదాము దేవునితో సహవాసం ఉన్నాడు కాబట్టి సాతానుడు ఆయన ముట్టలేకపోయాడు. అవ్వ దేవుని నుంచి మాట వినలేదు, కానీ తన భర్త మాట విని పెడచెవిని పెట్టింది కాబట్టి సాతానుగాడు వెంటనే ఆ యొక్క అవ్వను పట్టుకున్నాడు. జాగ్రత్తగా వినండి, నేను ముగిస్తున్నాను. దేవుడి ఈరోజు మనతో మాడుతున్న విషయం ఏంటో తెలుసా? నువ్వు ఎన్నిసార్లు మందిరానికి వచ్చినా, ఎన్ని కానుకలు వేసినా, ఎన్ని చేసినా నీవు మాత్రం ప్రతి విషయంలో నా దేవుని వైపే చూడాలి. ఎన్ని సమస్యలు అయినా, ఎన్ని ఇబ్బందులు అయినా ఇది నిజమా అని కొంతమంది తగులుతారు మనకి. దేవుని నమ్ముకున్నా నీకు ఏమొచ్చింది, అన్ని బాధలే కదా అనొచ్చు. జాగ్రత్తగా వినండి. ఇదిగో చచ్చిపోయిన నన్ను, చనిపోవలసిన నన్ను, ఇదిగో నన్ను అందరూ విడిచిపెట్టినా నా దేవుడు నన్ను విడిచిపెట్టలే. ఇగో ఈ జీవితం దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నువ్వు ఎన్ని మాట్లాడుకున్నా నాకు సంబంధం లేదు, నువ్వు ఏం చేసుకున్నా నాకు సంబంధం లేదు, నువ్వు నన్ను ఏమీ చేయలేవు. మనకు తోడుగా ఎవరున్నారు? ఆదాము తోడుగా ఎవరున్నారు చెప్పాలి? ఆదాము తోడు ఎవరున్నారు చెప్పాలమ్మా? ఆదాము తోడు ఎవరున్నారు? మరి ఈరోజు దేవుడు మనకెవరు తోడున్నారు? కనుక జాగ్రత్తగా వినండి. నీవు ఒక్కసారిగా నీ దేవుని యొక్క ఆ సహవాసం నుంచి బయటకు వచ్చావా, సాతానుడు పొంచి ఉన్నాడు. జాగ్రత్త. నిన్ను మరణానికి ఈడ్చుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. జాగ్రత్త. నీ ఆత్మను నిన్ను కూడా ఏం చేస్తాడు? ఎలాగైనా ఆత్మను చంపేయాలి. ఆడి ఉద్దేశం అదే. ఎలాగైనా సరే శరీరం పాడు చేసి ఆత్మను ఆ యొక్క పరలోకానికి వెళ్లకుండా చేయాలి. ఆడి యొక్క ఉద్దేశం అదే. అందుకనే ఈ యొక్క జనాంగానికి మూల పురుషుడైన ఆదాము యొక్క భార్యను ఏం చేశాడు? పట్టేసుకున్నాడు. ఆయన పట్టేసుకుని ఇది నిజమా అని ఒక్క మాట చెప్పి ఏం చేశాడు? సర్వనాశనం చేశాడు. చివరిగా నేను ముగిస్తున్నాను ఒక మాట చెప్పి జాగ్రత్తగా వినండి. దేవుడు మనతో కూడా ఎల్లవేళలో ఉన్న దేవుడు. యుగ సమాప్తి వరకు నేను సదాకాలం మీతో ఉంటానన్న దేవుడు. మరి ఆయన ఉండాలంటే మనం ఏం చేయాలి చెప్పాలి? ఆయన ఉండాలంటే మనం ఏం చేయాలి? మనము కూడా ఆయనతో ఉండాలి. అమ్మా జాగ్రత్తగా వినండి. ఏం చేయాలి చూడండి. సాక్షి చెప్పిన పాము విషయంలో చెప్పినప్పుడు అంత బలం ఎవరిచ్చారు మనకి? దేవుడు. ఆయన బలహీనుడే, ఆయన హార్ట్ పేషెంట్. ఆయన అంత బలం ఎలాగొచ్చింది చెప్పాలి? దేవుడే ఇచ్చాడు మనకు. ఎల్లవేళలో ఆయన తోడుండు దేవుడు అండి ఆయన. ఇంకో తెలుసా ఒక విషయం చెప్తాను. మనం ఒకవేళ ఏదైనా దేవునికి ఇష్టం లేని పనులు చేసినా, ఏం చేసినా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కాదైనా. ఆయన మన చెయ్యి పట్టి మనల్ని నడిపించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు నిన్ను వెంబడించకపోయినా, నిన్ను నిందించినా, నిన్ను అవమానపరిచినా, నిన్ను గేలి చేసినా నిన్ను మాత్రం ఆయన విడిచిపెట్టాడండి ఆయన. ఆదాము ఆ విధమైన సంబంధం దేవునితో కలిగి ఉన్నాడు. అవ్వ అటు ఇటు ఉంది కాబట్టి పడిపోయింది పాపంలో, తన భర్తను పడేసింది, కుటుంబ వ్యవస్థ అంతా పాడైపోయింది. ఈరోజు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. నీవు ఎప్పుడైతే దేవునితో సహవాసం చేయడం ప్రారంభిస్తావో ఇది నిజమా అనే మాటలు నీకు వస్తాయి. జాగ్రత్త.
ఇదిగో నువ్వు దేవుని తెలుసుకున్నావు, నీకు ఏం కలిగింది? ఇది నిజమే. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నువ్వు ఎంత మందిరాలకు వెళ్ళినా నీ బ్రతికి ఎలాగో ఉంది అన్నప్పుడు మనకి అవును నిజమే కదా, మనం ఎంత ప్రార్థన చేసినా ఏంటి ఎలాగవుతుందో జాగ్రత్తగా వినండి. అది రాకూడదు నీలో. ఏం ప్రభు ఇదిగో ఇది ఈ కార్యం నాకు జరుగుతుంది అంతే, నేను ప్రార్థన చేస్తాను, ఈ కార్యం నాకు నువ్వు జరిగించాలి అంతే అని నువ్వు నమ్మకముతో నువ్వు ముందుకు వెళ్ళాలి. లేని ఎలా నిజమే కదా అని వచ్చిందా అంతే. ఇప్పుడు ఈ వాక్యం వింటున్నా కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చిన్న సమస్య వచ్చినప్పుడు నిజమే కదా, ఎంత ప్రార్థన చేసినా ఏముంది, ఎంత వాక్యం చదివినా, ఎంత కానుకలు వేసినా, ఎంత మందిరాలకు వెళ్ళినా, ఎన్నిసార్లు నేను దేవుడు 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 అన్నా సరే ఎందుకు నా బ్రతికి ఎలాగుంటుంది అని ఆలోచన నీలో వచ్చిందా పడిపోతాం. జాగ్రత్త. ఆ ఆలోచన ఈ యొక్క అవ్వకు వచ్చింది కాబట్టి సర్వనాశనం అయిపోయింది. కానీ ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. నీకు నాకు తోడుగా యేసుక్రీస్తు వారు ఉన్నారు గనుక నీ సహవాసం ఆయనతో కలిగి ఉండాలి. ఎల్లవేళ నువ్వు ఏది కష్టమైన, ఏ ఇబ్బంది అని, ఏ నష్టమైనా, ఇదిగో క్రీస్తు కొరకు సమస్తమును నేను నష్టపరుచుకొనుచున్నాను అనే మాట పౌలు పలకగాలే పరలోకం తెరవబడింది. ఈరోజు నీవు ఆ మాట పలికితే జాగ్రత్తగా వినండి, సర్వములో ఈ లోకంలో ఎవడు నీకు వ్యతిరేకం అయిపోయినా, ఎవరు నిన్ను ఏ విధమైన, జాగ్రత్తగా వినండి, ఇది దేవుడు చెప్తున్న మాట, లోకమంతా వ్యతిరేకమైపోయి నీకు తిరిగినా, నీ కుటుంబస్తులు తిరిగినా, నీకు తోడుగా యేసయ్య మాత్రం ఉన్నాడని జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి నువ్వు మనస్ఫూర్తిగా మోకరించి, ప్రభువా నా సమస్య అంతా నీకు తెలుసు అని నువ్వు తప్పించు అన్న నువ్వు అడిగితే ఆయన చెయ్యి పట్టుకొని తప్పించే దేవుడు. ఎంతమంది అలాగ ఇష్టపడుతున్నారు? ఎంతమంది అలాగ ఇష్టపడుతున్నారు? అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఇదిగో ఇది నిజమా అనే అనుమానపు మాటలు మన జీవితంలో రానివ్వకూడదు. అయ్యా ఇదిగో నేను నమ్ముకున్నాను, నేను తెలుసుకున్నాను, ఇదిగో నా జీవితాంతము, ఇదిగో నేను నా మరణ దినము వరకు నీ జీవ వృక్ష ఫలాన్ని నేను తినాలి, ఆ జీవమునే నేను పొందుకోవాలి తప్ప మరణము అయిన ఈ లోకమును చీకటిని నేను పొందుకోవడానికి వీలు లేదు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం.